నమస్కారం. ఈరోజు మనం జూన్ 12, 2025న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 విమాన ప్రమాదం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. మనకు అందిన ఆ ప్రాథమిక సమాచారం, వార్తల ఆధారంగా అసలేం జరిగింది, ఇంత అడ్వాన్స్డ్ బోయింగ్ డ్రీమ్ లైనర్కి ఇలాంటి ప్రమాదం ఎలా జరిగింది అనేవి చూద్దాం. అవును, ఇది నిజంగా అందర్నీ షాక్ గురిచేసిన సంఘటన. ఎందుకంటే డ్రీమ్ లైనర్ అంటే చాలా సేఫ్టీ రికార్డున్న విమానం కదా. కరెక్ట్. సో AI-171 ఇది లండన్ వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం సుమారు 1:40కి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అంటే దాదాపు 625 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు అప్పుడే పైలట్లు మేడే కాల్ ఇచ్చారు, ఇంజిన్లలో పవర్ పోతోంది అని. ఆ వెంటనే విమానం అహ్మదాబాద్లోని ఆ మేఘాని నగర్ ఏరియాలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయింది. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన, అసలు ఊహించలేనిది. విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అంటే మొత్తం 242 మంది. మరి ఇందులో ప్రయాణికులు, సిబ్బందితో సహా అందరూ మరణించారు. ఒక్కరు? అదెలా సాధ్యం? విశ్వాస్ కుమార్ రమేష్ అనే బ్రిటిష్ జాతీయుడు అంటున్నారు. అవును, ఆ ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి. అంత తీవ్రమైన ఇంపాక్ట్లో. అంతేకాదు, నేల మీద కూడా, అంటే ఆ హాస్టల్ బిల్డింగ్ లో. అవును, నేల మీద కూడా. దురదృష్టవశాత్తు కనీసం 39 మంది చనిపోయారని, మరో 60 మందికి పైగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. చాలా ఘోరం. ఇంత పెద్ద ప్రమాదం జరిగాక దర్యాప్తు ఎలా జరుగుతోంది? దర్యాప్తు బాధ్యతను భారత ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే AAIB తీసుకుంది. వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అయితే ఇది బోయింగ్ విమానం కాబట్టి అమెరికా,